నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. తెలంగాణలో కుల గణన జగడం నడుస్తోంది. ప్రభుత్వ గణాంకాలపై అటు ప్రతిపక్షాలు ఇటు బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. అసెంబ్లీలో తీర్మానం చేసింది తెలంగాణ సర్కార్. ఇంతకీ కులగణన కాంగ్రెస్ కలిసొచ్చేనా? పార్లమెంట్లో రాహుల్ చెప్పిందేంటి? అసెంబ్లీ వేదికగా రేవంత్ లెక్కలేంటి? గణాంకాలు గందరగోళంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. తెలంగాణలో కుల గణన లెక్కలు తేలాయి. అసెంబ్లీ వేదికగా తెలంగాణ సీఎం రేవంత్ గణాంకాలను ప్రకటించారు. ఎవరి జనాభా ఎంతో ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే చేపట్టిందన్నారు సీఎం రేవంత్. బీసీ జనాభా 46.25% ఉందన్నారు. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, ఓసీలు 15.79% ఉన్నట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం జనాభా 12.56% ఉంది. అందులో బీసీ ముస్లింలు 10.08% కాగా ఓసీ ముస్లింలు 2.48% ఉన్నారు. కుల గణనలో 96.9% కుటుంబాలు వివరాలు నమోదు చేసుకున్నాయి. తెలంగాణ కుల గణన సర్వే దేశానికే దిక్సూచి అవుతుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్. దేశంలో ఎక్కడా ఇలాంటి సర్వే జరగలేదన్నారు. సామాజిక న్యాయం కోసమే సర్వే చేశామన్నారు. వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ఆకాంక్ష అన్నారు సీఎం రేవంత్. తరగతుల షెడ్యూల్డ్ కులాల షెడ్యూల్డ్ తెగల అమలు పరిచేలా కులగణన ఒక సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను చేపట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. రాష్ట్రంలో సర్వే 50 రోజులు సర్వే ముగిసే సమయానికి మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 66,99,602 మరియు నగర ప్రాంతంలో 45,15,532 కాగా మొత్తం సర్వే చేసిన కుటుంబాల సంఖ్య 1,12,15,134. ఇది సర్వే కవరేజ్ను 96.9% సూచిస్తుంది. డేటా ఎంట్రీ పూర్తి చేయడానికి మొత్తం 36 రోజుల సమయం పట్టింది. 2024 ఫిబ్రవరి 4న మంత్రిమండలి తీసుకున్న నిర్ణయానికి అనుకూలంగా సర్వే అన్ని అంశాల్లో 1 సంవత్సరం లోపు విజయవంతంగా పూర్తి చేయబడింది. ఎస్సీలో ఇది మొత్తంలో 17.43% ఉంది. ఎస్టీలో ఇది మొత్తంలో 10.45% ఉంది అధ్యక్ష. బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఇది మొత్తంలో 46.25% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఇది మొత్తంలో 10.08% ఉంది అధ్యక్ష. ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు 56.33% ఉంది అధ్యక్ష. ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు ఇది మొత్తంలో 15.79% ఉంది అధ్యక్ష. మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్న బీఆర్ఎస్ను బీజేపీని, మా పార్టీ 42% రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలల్లో 42% సీట్లు మా పార్టీ ఇస్తుంది. ఇది మా కమిట్మెంట్. మీ 2 పార్టీలు నేను సవాలు విసురుతున్నా, మీరు రాండి, ఈ వేదిక మీద నుంచి మాట ఇవ్వండి, 42% ఇద్దాం. చట్టాన్ని సవరించే చట్టంలో ప్రొవిజన్ వచ్చినప్పుడు చట్ట ప్రకారం ఇద్దాం. ఈ రోజు రాజకీయంగా నైతికంగా మనం కట్టుబడి ఉండి 42% బలహీన వర్గాలకు సీట్లు ఇద్దాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ముందుకు రాండి అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా అధ్యక్ష. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం బీసీలు 51%, తాజా కులగణన సర్వే ప్రకారం బీసీలు 56%. దీంతో గణాంకాలపై గందరగోళం నెలకొంది. తెలంగాణ ప్రభుత్వ నివేదికల్లో నిజమెంత, సర్కార్ వారి కులాల లెక్క తప్పిందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేలో బీసీలను తక్కువ చేసి చూపించారని ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు. రాజకీయంగా బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే 2014లో జరిగింది. శాంతి కుమారి గారు ఉన్నారు, రామకృష్ణారావు గారు ఉన్నారు, సందీప్ కుమార్ సుల్తానియా గారు ఉన్నారు. అప్పుడు ఇదే అధికారుల అధ్యక్ష, అప్పుడెవరు వేరే లేరు. ఐఎమ్ సేయింగ్ దిస్ ఆన్ రికార్డ్. ఐ వర్క్డ్ యాజ్ అ మినిస్టర్ ఫర్ 9.5 years. ఎస్, చేసింది మొత్తం ప్రభుత్వ అధికారులే, చేపించింది ప్రభుత్వమే. ఎస్, ఇట్ ఈస్ అన్ అఫీషియల్ డాక్యుమెంట్. అందులో ఖచ్చితంగా మేము ఓపెన్ గా వెబ్సైట్ లోనే పెట్టినాం. ఏముంది అధ్యక్ష? సమగ్ర మీ చేతిలో కూడా అదే ఉంది. ఏముంది అధ్యక్ష అందులో డేటా? తేడా ఏంటంటే కేసీఆర్ గారి ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష 1,03,00,000 కుటుంబాల అధ్యక్ష
1,03,95,000. మొత్తం పాల్గొన్న ప్రజలు 3,68,00,000. జరిగింది ఒక్క రోజులో 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా. ముఖ్యమంత్రి గారు నిజంగా ఎంత మిస్లీడింగ్ గా మాట్లాడుతున్నారంటే అధ్యక్ష వారు అంటారు, అధ్యక్ష ఇంతకు మించిన టాపిక్ లేదు అధ్యక్ష, వారు అడిగిన ప్రశ్నకు తప్పకుండా మా ప్రభుత్వం గతంలో చేసిన పని గురించి. బీసీల సంఖ్య అందులో ఎంత అని. ఎస్, ఆనాడు బీసీల సంఖ్య సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 51%. 51% బీసీలు, ముస్లిం సామాజిక వర్గంలో ఉండే బీసీలను కూడా కలుపుకుంటే 10%. మొత్తం ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం రాష్ట్రంలో బీసీల సంఖ్య 61%. దీన్ని తగలబెట్టండి ఈ నివేదికలు తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ చెప్తున్నాడు, మేం కాదు. సమగ్ర కుటుంబ సర్వేలో 1,85,61,000 ఉన్న బీసీలు ఎట్లా 1,64,00,000 తగ్గినరు, 51% 46% ఎట్లయిందని అడుగుతున్నారు. తగలబెట్టమని చెప్పిండు అధ్యక్ష, మామూలు కాదు. ఇంకొక మాట అధ్యక్ష, మేము అనుకున్నాం అధ్యక్ష శాసనసభ సమావేశం ప్రత్యేకంగా పెడితే, ఇవాళ ఏం చెప్పినారు మీరు కొత్తగా? కానీ ప్రభుత్వ లెక్కలు ఏం చెప్తున్నాయి అధ్యక్ష ఈరోజు? ఇది చెప్పింది ప్రభుత్వ లెక్కనే. ఇంకో లెక్క ఈ రోజు ఏం చెప్తున్నారు? మా లెక్కల ప్రకారం 98,52,168 ఎవరు ఎక్కడికి వెళ్ళిండ్రు. సరే, తక్కువ ఎస్సీ చూపిస్తున్నారు. ఇక ఇంట్లో ఇంకా ఒక గొప్పగా మాకు అనుమానం వచ్చే విధంగా కుట్ర జరిగినట్టు అనిపిస్తున్నారు అధ్యక్ష. 14 ఏళ్లలో తగ్గిపోయింది అధ్యక్ష. అసలు ఈ సంఖ్యని ఏ రకంగా నిర్ణయించారు? 2014 కన్నా ముందు మేము అనుకుంటుంటే ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో బీసీలకు అన్యాయం జరుగుతున్నది, మన రాష్ట్రం మనకొస్తే అన్ని రకాలుగా న్యాయం జరుగుతుందని బాగా ఆశపడ్డం అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి పోరాటం చేసింది బీసీ బిడ్డల అధ్యక్ష. ఇది కొత్త పదం తీసుకొచ్చిండ్రు. మరి నేనైతే ఇది ఎక్కడ చూడలేదు. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, ఇది ఎక్కడ పదం అధ్యక్ష? అసలు ఇది రాజ్యాంగం ఒప్పుకుంటుంది అధ్యక్ష? ఇటువంటి పదాలు వాడి ఈ రిపోర్టు మీరు బయట పెట్టి రేపు బీసీలకు ఎట్లా న్యాయం చేస్తారు అధ్యక్ష? హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, అసలు ఈ రకంగా బీసీలు ఉంటారా? ఈ ఇబ్బందులు నేను తెలిసిన తర్వాత ఈ 14 నెలలలో మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయలేదు అధ్యక్ష. మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయని కారణంగా ఈరోజు స్థానిక సంస్థల పీరియడ్ అయిపోయింది, రేపో మాపో ఎన్నికలు. మీరు హడావిడి పడి ఈ రకమైనటువంటి తప్పుడు తడకలతోని నివేదిక తయారు చేస్తే దీన్ని కోట్లు కొట్టేస్తాయి అధ్యక్ష. 2 స్టిక్కర్లు అంటేస్తే ఎవరు ఆ 2 స్టిక్కర్లు అంటేసిన వాళ్ళ అధికారుల మీద చర్యలు తీసుకుంటాం, వాళ్ళ పేర్లు కూడా చెప్తే మంచిదని చెప్పారు. కానీ 98 లక్షల జనాభా తగ్గించిన వాళ్ళు దాని గురించి చెప్తలేదు. 2 స్టిక్కర్లు వేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు అంటారు. 14 ఏళ్లలో మా బీసీల సంఖ్యనే ఎందుకు తగ్గింది? మిగతా వాళ్ళ సంఖ్య ఎందుకు పెరిగింది? ఏ కారణం చేత పెరిగింది? ఈ జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీల సంఖ్యనేమో తగ్గిపోయింది. కావాలనే బీసీ సంఖ్యను తగ్గించారా? బీసీల అణచివేతకు కుట్రలా? కులాల వారీ గణాంకాలు ఏవంటూ ప్రశ్నలు సంధిస్తోంది బహుజన సమాజం. నిజానికి 2024 ఈసీ లెక్కల ప్రకారం 18 ఏళ్లు పైబడ్డ ఓటర్లు 3.28 కోట్ల మంది. కులగణన ప్రకారం జనాభా 3.7 కోట్లు అంటోంది టీ సర్కార్. అలాగే 2011 సెన్సెస్ ప్రకారం రాష్ట్ర జనాభా 3.5 కోట్లు. 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం జనాభా 3.68 కోట్లు. 2024 కులగణన ప్రకారం జనాభా 3.7 కోట్లు. 10 ఏళ్లలో తెలంగాణలో పెరిగిన జనాభా ఎంత? 10 ఏళ్లలో 2 లక్షల మంది పెరిగారా అంటూ ప్రశ్నిస్తున్నారు బీసీ సంఘాల నేతలు. దీనిపైనే మనం ఈరోజు డిబేట్లో డిస్కస్ చేద్దాం. రైట్, రేవంత్ సర్కార్ చిత్తశుద్ధిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ కేబినెట్లో బీసీ మంత్రులు ఎంతమంది అనేటువంటి ప్రశ్నలు వినిపిస్తున్నాయి. బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరికి బ్యాక్ బోన్ అనేటువంటి చర్చ జరుగుతోంది. ఓట్ల కోసమే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలా అంటూ ప్రశ్నిస్తోంది బహుజన సమాజం. రైట్, ఇదే అంశంపైన ఇవాళ డిబేట్లో డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే సీతారాం నాయక్ గారు, మాజీ ఎంపీ, బీజేపీ నేత, రియాజ్ గారు, తెలంగాణ గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్, అలాగే కాంగ్రెస్ అధికార ప్రతినిధి కూడా, శుభప్రద పటేల్ గారు, బీఆర్ఎస్ బీసీ కమిషన్ మాజీ సభ్యులు, బీఆర్ఎస్ నేత. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. సో ముందుగా రియాజ్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు చరిత్రలో లిఖించదగ్గ రోజు అని అసెంబ్లీలో కాంగ్రెస్ సీఎంతో సహా కాంగ్రెస్ నేతలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కానీ అదే స్థాయిలో మిత్రపక్షాలు కూడా ఈ బిల్లు గురించి, అలాగే ఉన్నటువంటి అపోహల గురించి కూడా లేవనెత్తారు. ఇది కేవలము ఓట్ల కోసము రాజకీయ పబ్బం గడుపుకునేటువంటి చర్య కానీ మిత్రపక్షాలన్నీ కూడా, ప్రతిపక్షాలన్నీ కూడా ఆరోపిస్తున్నటువంటి సందర్భం. ఏం చెప్తారు? రోజా గారు, కాస్త రాజకీయ పార్టీల అభిప్రాయాలను మన పరిలో తీసుకునే ముందు ఒక అంశాన్ని చర్చించాలి. అదేంటంటే భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా భారత ప్రజలకి ఆర్థిక న్యాయాన్ని, సామాజిక న్యాయాన్ని, రాజకీయ న్యాయాన్ని వాగ్దానం చేసింది. న్యాయం అనే పదానికి జస్టిస్ అనేది మనకి ఇంగ్లీష్లో కనిపించే పదం, దానికి గ్రీక్ మీనింగ్ ఏం చెప్తూ ఉంటుందంటే ఎవరికి చెందాల్సింది వారికి చెందడమే న్యాయం.
కాబట్టి భారత రాజ్యాంగం ప్రకటించినట్టుగా పొలిటికల్ జస్టిస్ కానీ, ఎకనామిక్ జస్టిస్ కానీ, సోషల్ జస్టిస్ కానీ మనం ఇవ్వాలనుకున్నప్పుడు, ఎవరికి చెందాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాలనుకున్నప్పుడు గణాంకాలు తప్ప వేరే మార్గం లేదు. యా మొత్తం దశాబ్దాల తరబడి, శతాబ్దాల తరబడి భారతదేశంలో ఎవరికైతే సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం జరగాలో ఆ వర్గాల నుంచి కనీసం ఆ సంఖ్యను చెప్పమనే ఒక సంకేతాలు, దానికి సంబంధించిన ఉద్యమాలు, దానికి సంబంధించిన అంశాలు జరిగాయి. మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ ఏ రాజ్యాంగ విలువలు అయితే న్యాయానికి సంబంధించిన విలువలు ఉన్నాయో వాటిని ఆచరణలో తీసుకొచ్చిన రోజు ఇది. నిజంగా ప్రజాస్వామ్యానికే కాదు, గవర్నెన్స్కే కాదు, మొత్తం చైతన్యవంతమైన స్ఫూర్తికి, సామాజిక న్యాయానికి దిక్కుగా నిలిచిన రోజు ఈరోజు. రేపు మొత్తం భారత సమాజం అంతా కూడా తెలంగాణ సమాజం ఏదైతే ఈరోజు తమ పోరాటాల ద్వారా, అట్లాగే తమ రిప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి బేసికల్గా ఏదైతే రిజల్ట్ పొందిందో రేపు రాష్ట్రాలకు కూడా అదే మార్గదర్శనం కావాలని మేము కోరుకుంటున్నాం. ఆ నేపథ్యంలోనే గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను కింది వర్గాల నుంచి వచ్చిన వాడిని, సామాజిక న్యాయాన్ని కోరుకోవడం కోసం మురళీధరరావు కమిషన్ దగ్గర నుంచి పోరాటం చేసిన వారిలో మేము ఒకరిని మేము సెల్యూట్ చేస్తున్నాం. మల్లికార్జున ఖార్గే గారికి, అట్లాగే రాహుల్ గాంధీ గారికి అంటే సామాజిక న్యాయం అందజేయాలనే ఒక ఫిలాసఫీని ఈరోజు పార్టీలో తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఈ గణాంకాలను ఈరోజు మొత్తం భారత సమాజానికి ఒక మార్గదర్శిగా నిలపడంలో మాకు ఫిలాసఫీ ఇచ్చిన వాళ్ళకు కూడా సెల్యూట్ చేస్తూ, ఖచ్చితంగా ఈరోజు ఈ గణాంక రిజల్ట్ ఏవైతున్నాయో వాటిని మేము పథకాల్లో కానీ, ప్రజలకు ఇవ్వాల్సిన ప్రతిఫలాల్లో కానీ మా భూమికను పోషించే ప్రయత్నంలో మేము ముందుకు పోతామని చెప్తూ, నిజంగా ఈ అంశంపై చర్చ పెట్టిన మీకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఓకే రైట్. ఇప్పుడు ప్రతిపక్షాల ఆరోపణలకు మీ సమాధానం ఏంటి? రాజకీయ దురుద్దేశంతో చేసే ఆరోపణలు, రాజకీయ ప్రయోజనాల కోసం చేసే ఆరోపణలు ఏవైతున్నాయో వాటి లక్ష్య పెట్టాల్సిన అవసరం లేదు. చిత్తశుద్ధిగా ఒక కమిట్మెంట్తో మనం పోయినప్పుడు. కానీ బీసీ నాయకులు పెద్దలు చిరంజీవి లాంటి పెద్దలు ఉన్నారు, వారు కూడా చాలా కాలం నుంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చెప్పే కొన్ని ఆబ్జెక్షన్స్ని ప్రభుత్వం తప్పనిసరిగా పరిశీలిస్తుంది. ఇక్కడ రెండు అంశాలు ఉంటాయి. నిజంగా బీసీలకు న్యాయం జరగాలి, బీసీ సమాజం ఏదైతే బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కానీ, షెడ్యూల్ క్యాస్ట్ కానీ, షెడ్యూల్ ట్రైబ్స్ కానీ, మైనార్టీలు కానీ మేమెంతో మాకంతా అనే వాటాను ఖచ్చితంగా పొందాలి అని చెప్పేసి సలహాలు, సూచనలు, సంస్కరణల కోసం ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని సలహాలు ఇచ్చినప్పుడు ప్రభుత్వ పరంగా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, పార్టీ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాం. అందుకోసం రేవంత్ రెడ్డి గారు మా పిసిసి నేత మహేష్ గౌడ్ గారితో మాట్లాడినట్టుగానే ఆయన ప్రకటించారు. ఏమన్నారు? ఒకవేళ చట్టపరమైన ఇబ్బందులే ఉంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతుల్లో కానీ లేదా కోర్టుల్లో కానీ ఏమైనా ఛాలెంజ్లు ఎదురైతే రేపు స్థానిక ఎన్నికల్లో 42% ఇవ్వడానికి మన పార్టీ సంసిద్ధంగా ఉందని అడిగారు. సంసిద్ధంగా ఉన్నదంటే ఆ విషయం కూడా ప్రకటించాం. ఎందుకోసం అంటే బహుజన సమాజానికి ఏ ప్రతిఫలాలు అయితే మేము ఫిలసాఫికల్గా, మా ఐడియాలజికల్గా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇవ్వాలనుకుంటున్నామో దానికి ఏదైనా ఆటంకాలు ఎదురైనప్పుడు, ఎలక్షన్స్ ఆపలేని పరిస్థితిలో ఉన్నప్పుడు పార్టీ పరంగా న్యాయం చేసేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. దట్ ఈస్ అవర్ కమిట్మెంట్. నిజంగా అదే కమిట్మెంట్ బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ కనుక ప్రకటిస్తే నిజంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని, బీసీల అభివృద్ధి పట్ల, షెడ్యూల్ క్యాస్ట్ల అభివృద్ధి పట్ల, షెడ్యూల్ ట్రైబల్ అభివృద్ధి పట్ల, మైనారిటీల అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి మేము చూస్తూ ఉంటాం. కానీ ఈరోజు ప్రభుత్వ పరంగా మేము ప్రయత్నం చేస్తాం. చిన్న టెక్నికల్ లోపాలు ఏమైనా ఉంటే సరి చేసేందుకు ప్రయత్నం చేస్తాం. రియాజ్ గారు ఇక్కడ 42% సీట్లు బీసీలకు కేటాయిస్తున్నారు అనేది నిజంగా అందరికీ ఆమోదయోగ్యమే. కానీ ఇది స్థానిక సంస్థల వరకే పరిమితమా, లేదంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా ఇదే సూత్రం వర్తిస్తుందా? ఇప్పుడు రోజా గారు, నేను దాదాపు విద్యార్థి ఉద్యమాల నుంచి చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నవాడిని. అభివృద్ధి అనేది, భాగస్వామ్యం అనేది ఒక ప్రక్రియ, అది గమ్యం. దాన్ని చూసుకుంటే ఆ ప్రక్రియలో గమ్యం చేరే ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొట్టమొదటిసారిగా మా లక్ష్యం ఏంటంటే స్థానిక సంస్థలలో మేము మేనిఫెస్టో కమిటీ మెంబర్గా ఉన్నాను. మేనిఫెస్టోలో మేము స్పష్టంగా రాసింది అంటే ప్రొఫెసర్ జానయ్య గారితో కలిసి, అప్పుడు మాకు దుద్దిల శ్రీధర్బాబు మాకు చైర్మన్గా ఉండి నేను దానిలో కీలకమైన భూమిక పోషించాను. 42% స్థానిక రిజర్వేషన్లు ఇవ్వాలనేది, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వాలని మేము రాసుకున్నాం. మేము ఓకే, దానికి అనుగుణంగా గణాంకాలు సేకరించాం కాబట్టి గణాంకాలకు వెళ్ళాం. ఇప్పుడు తక్షణంగా మేము చేసే అంశం ఏంటంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ కోసం మేము ప్రయత్నం చేస్తాం. అదే సందర్భంలో రేపు అభివృద్ధి పథకాలు కానీ, అభివృద్ధి ఫలాలు కానీ, అట్లాగే విద్యా, వైద్య, ఉపాధి అవకాశాల్లో కూడా ఈ యొక్క రిజర్వేషన్ శాతం మీద పెంచే ప్రయత్నం చేస్తాం. దాన్ని చాలా క్లియర్గా బిగినింగ్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా, పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినా, మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా, మా పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. పార్టీ ప్రతిగా మేము కూడా అదే మాట్లాడుతున్నాం. ఇది ఇస్ బిగినింగ్. అందుకోసం దీన్ని మేము ఒక లక్ష్యంగా ముందు పెట్టుకున్నాం. మేము ఖచ్చితంగా దీన్ని విస్తరిస్తాం. అన్ని రంగాల్లో జనాభా దామాషకు అనుగుణంగా ఏ వర్గాలకైతే ఏ న్యాయం అయితే రావాలో ఆ న్యాయం దిశగా మేము ప్రయత్నం చేస్తాం. సో మేమెంతో మాకంతా అనేది నినాదాన్ని మేము అమల్లోకి తీసుకుంటాం. మా రాహుల్ గాంధీ గారి ఫిలాసఫీ, కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ. రైట్. ఓకే, సుబ్రత పటేల్ గారు విన్నారు కదా రియాజ్ గారి
ఆనందం, ఆయన బీసీలతోనే కాంగ్రెస్ ఉంది అని చెప్పడానికి, అదే మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడమే కాంగ్రెస్ లక్ష్యం అని చెప్తూ ఉన్నారు. ఆ దిశగానే ప్రభుత్వము కులగణన సర్వే చేపట్టడం కావచ్చు, ఈరోజు 42% సీట్ల కేటాయింపుకి కట్టుబడి ఉండడం కావచ్చు చెప్తున్నారు. సో మరి ఎందుకు బీఆర్ఎస్ దీన్ని వ్యతిరేకిస్తోంది? గుడ్ ఈవినింగ్ రోజా గారు, అదేవిధంగా ప్యానెల్ ఉన్నటువంటి రియాజ్ గారికి, చిరంజీవి గారికి, సీతారాం నాయక్ గారికి అందరు కూడా నమస్కారం. ముఖ్యంగా వాళ్ళు చెప్పింది ఏంది, గతంలో వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ చేసి దాంట్లో మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి పంచాయత్ రాజ్ రిజర్వేషన్లను 23 నుండి 42% పెంచుతాం అని చెప్పడం జరిగింది. దానికి సంబంధించే కులగణన చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో ఉంది. తర్వాత ఈరోజు ఎస్సీలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. దాన్ని కూడా మేము స్వాగతించినాం. ఆ గతంలో వాళ్ళ అసెంబ్లీకి రిజల్యూషన్ తీసుకొని వచ్చినప్పుడు ఫిబ్రవరి 16, 2024 ఈ కులగణనకు సంబంధించి రిజల్యూషన్ తీసుకొని వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇచ్చి మా మద్దతుని కూడా తెలియజేసినాం. ఏకగ్రీవంగా అసెంబ్లీ ఆ రిజల్యూషన్ ని పాస్ చేసింది. వీళ్ళు తర్వాత చేసినటువంటి దాంట్లో అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలు మొత్తం కూడా ఈరోజు మొత్తం నివృత్తి అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంది, ఈరోజు అసెంబ్లీలో వాళ్ళు చేసినటువంటి స్టేట్మెంట్ ఏంది కూడా మొత్తం కూడా అందరికీ కుల్లా అయిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు వాళ్ళు ఆ రిజల్యూషన్ మూవ్ చేసినప్పుడు మేము ప్రతిపక్షంగా ఈరోజు విమర్శలు చేస్తున్నామంటే మీరు వాళ్ళు చెప్పినటువంటి దానికి అర్థం ఉంది. కానీ ఆ రోజు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ మాట ప్రకారంగా కులగణన చేస్తామని రిజల్యూషన్ మూవ్ చేసిన సందర్భంలో బీసీ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నాయకులందరూ కూడా అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డి గారికి సన్మానం చేసినటువంటిది మనం అందరం చూసినాం. ఆ సన్మానం చేసినటువంటి నాయకులంతా కూడా మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లెక్కలు బయట పెడితే అందరు కూడా అసహనం వ్యక్తిత్వం చేసి ఈ రోజు ఈ చిరంజీవులు గారు కూడా ఉన్నారు, మా శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు, మా వక్లవర్ణ కృష్ణమోహన్ గారు, అందరూ కూడా బీసీ సంఘాలకు సంబంధించిన అందరూ కూడా ఈ రోజు ఒక హోటల్లో సమావేశమై అందరూ కూడా ఈ ప్రతులను ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఏదైతే స్టేట్మెంట్ ఉందో ఆ ప్రతులను అంతా కూడా చింపి వేయడం జరిగింది. అదే విధంగా తీన్మార్ మల్లన్న గారు ఆ ప్రతులను అంటిపెట్టడం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా బలంగా ఈ రోజు బీసీ వాదాన్ని వినిపిస్తున్నటువంటి మల్లన్న గారు కూడా ఆ ప్రతులను అంటిపెట్టడం జరిగింది. ఇక లెక్కల విషయానికి వస్తే ఈ రోజు మొత్తం జనాభానే తక్కువ చేసేసింది వీళ్ళు. జనాభా గతంలో 2011 మీరు చెప్పినట్టు ఇంట్రడక్షన్ లో మీరు చెప్పినట్టు 2011 సెన్సెస్ లో 3.5 కోట్లు తెలంగాణ జనాభా. అదేవిధంగా ఎస్కేఎస్ ఏదైతే తెలంగాణ వచ్చిన తర్వాత చేసినటువంటి దాంట్లో జనాభా 3,68,00,000. ఈ రోజు వీళ్ళు చేసింది ఏంది, 3,54,00,000 మందిని చేసినామంటుర్రు. అదేవిధంగా ఒక 16 లక్షల మంది వాళ్ళు వివరాలు ఇవ్వలేదు, డోర్ లాక్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అన్ని కారణాలతోని 16 లక్షలు చేయలేము. అంటే 3,70,00,000. వాస్తవానికి జనాభా మనం నిష్పత్తి గ్రోత్ రేట్ చూసుకుంటే 1.35 అనుకున్నా కానీ దాదాపు ప్రతి సంవత్సరం ఒక 4 లక్షల జనాభా పెరుగుతుంటే ఈరోజు 10 సంవత్సరాల్లో 40 లక్షలు పెరుగుతుంది. గతంలో 3,68,00,000 ఉంటే దాన్ని చేసుకుంటే 40 తెచ్చుకుంటే 4 crores దాటుతుంది. కానీ వీళ్ళు చేసింది ఎంత, వీళ్ళు 3,70,00,000 వరకే చేయడం జరిగింది. దాన్ని అందరూ ఈరోజు అక్బరుద్దీన్ గారు కూడా మాట్లాడి, అక్బరుద్దీన్ గారు కావచ్చు, బీజేపీకి సంబంధించినటువంటి పాయల శంకర్ గారు కావచ్చు, అందరు కూడా అబ్జెక్షన్లు ఏం చేశారంటే మా పార్టీ నుండి కూడా అబ్జెక్షన్ ఏంటంటే మీరు అసలు హెడ్ కౌంటే తప్పు చేసిండ్రు, హెడ్ కౌంటే సంపూర్ణంగా చేయలేరు, ఈరోజు సమగ్రంగా చేయలేరు, ఈ కులగణన సమగ్ర కులగణన చేయలేరు. మీరు ఈరోజు ఎందుకు అంత తొందర, ఈరోజు మీరు కులగణన చేస్తామని గత ఫిబ్రవరి నెలలో మీరు తీర్మానం ప్రవేశపెడితే దాన్ని ఒక జీవోనేమో మార్చి నెలలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి జీవో నంబర్ 26 మార్చిలో ఇచ్చారు. తర్వాత మళ్ళా అక్టోబర్ లో ప్లానింగ్ డిపార్ట్మెంట్ తోని జీవో నంబర్ 18 ఇచ్చారు. వీళ్ళు ఇంత తాసారం చేసి దాదాపు 7-8 నెలల కాలం కాలయాపన చేసారు వీళ్ళు కులగణన విషయంలో. కాలయాపన చేసి ఈ ఎలక్షన్లు తొందరగా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి రాహుల్ గాంధీ అక్కడ దేశవ్యాప్తంగా తిరుగుతూ మేము రోల్ మోడల్, మేము తెలంగాణలో సర్వే చేస్తున్నామని అక్కడ చెప్తున్నారు. పటేల్ గారు బీఆర్ఎస్ మరి సమగ్ర కుటుంబ సర్వే చేసింది, చాలా ప్రతిష్టాత్మకంగా ఒక్క రోజులోనే మేము చేసామని చాలా ఘనంగా చెప్పినటువంటి బీఆర్ఎస్ మరి ఎక్కడ పోయినాయి, ఆ సర్వే రిపోర్ట్ ఎక్కడుంది, దాన్ని ఏమన్నా మీరు లిమ్కా బుక్ రికార్డ్స్ పంపిస్తున్నారా అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. రోజా గారు ఈ రోజు ఎంసీఆర్ హెచ్ఆర్డి సైట్ లో
ఈ రోజు అసెంబ్లీలో కేటీఆర్ గారు మాట్లాడినంత వరకు ఉంది అది. మాట్లాడిన తర్వాత ఇప్పుడు నేను నా దగ్గర డౌన్లోడ్ చేసుకున్నది ఉన్నది, రియాజ్ గారికి పంపిస్తాను. నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే వీళ్ళు కేటీఆర్ గారు ఎప్పుడైతే అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చిండో, ఇది కూడా అఫీషియల్ సైట్, అది టిఆర్ఎస్ పార్టీ బ్లాగ్ కాదు. అఫీషియల్ గా ఎంసీఆర్ హెచ్ఆర్డిలో క్లియర్ గా ఈ సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన అబ్స్ట్రాక్ట్ మొత్తం కూడా ఉంది రిపోర్టు. ఆ రిపోర్ట్ తీసుకొని బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ రిపోర్ట్ చూసుకొని అక్బరుద్దీన్ గారు కూడా మాట్లాడారు. ఆ రిపోర్ట్ ఓపెన్ గా ఉంది డొమైన్ లో. కానీ ఈ రోజు కేటీఆర్ గారు అది ప్రశ్నలు చేసిన తర్వాత, అసెంబ్లీలో చర్చించిన తర్వాత, ఈ రోజు ఆ రిపోర్ట్ ని మొత్తం కూడా బ్లాక్ చేసి పెట్టిండ్రు. ఈ రోజు ఆ పరిస్థితి తెలంగాణలో ఉందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దాని మీద ఈ రోజు లెక్కలు ఏందంటే, ఈ రోజు జనాభా తగ్గుతుందా అండి ఎక్కడన్నా? రోజా గారు, గతంలో ఎస్కేఎస్ చేసినప్పుడు బీసీల సంఖ్య 1,85,00,000 ఉన్నారు. 1,85,00,000. ఈ రోజు వీళ్ళు చేసినటువంటి దాంట్లో 1,64,00,000, అంటే దాదాపు 21,52,000 మంది బీసీలను తగ్గించిర్రు. వాళ్ళు మళ్ళీ చనిపోయినరా వాళ్ళు. ఈ రోజు మల్లన్న గారు అయితే చాలా ఘోరంగా మాట్లాడారు. ఏంటంటే వాళ్ళ సమాధులు చూపియండి అని చెప్పిండు. ఇట్లా ఈ రోజు మాకు గారు సమాధానం చెప్పాల్సింది రియాజ్ గారు. కాంగ్రెస్ ఒక్క నిమిషం సమాధానం చెప్పాలి. పటేల్ గారు ఒక్క నిమిషం. పటేల్ గారు బీసీ నాయకులు అంతమంది కూడా వాళ్ళు నేను కంప్లీట్ చేసిన తర్వాత కాబట్టి ఆయన కంప్లీట్ చేసిన తర్వాత ఒకరిదొకరు మాట్లాడితే ఆ ఇంటరప్ట్ అయితే మెసేజ్ పోదు. అయితే విషయానికి వస్తే ఎస్సీల సంఖ్య 63 లక్షలు. గతంలో 10 సంవత్సరాల కింద 63,60,000 ఉంటే ఈ రోజు 61,84,000, అంటే దాదాపు 1,75,000 ఎస్సీ జనాభాను తగ్గించారు. అదేవిధంగా ముస్లిం జనాభాను కూడా 46 లక్షల నుండి 44 లక్షల చిల్లరకు తీసుకొని వచ్చారు. ఇట్లా ఈ జనాభాలంతా తగ్గించారు. ఎస్సీలది, బీసీలది, మైనార్టీ జనాభా తగ్గించి పెంచింది. రోజా గారు పెంచింది మొత్తం కూడా ఎవరి జనాభా పెంచిండ్రు? ఓసీల జనాభా పెంచిండ్రు. ఓసీల జనాభా 46 లక్షల నుండి దాదాపు 31 లక్షల నుండి 47 లక్షలు, అంటే దాదాపు 15,89,000 కేవలం ఈ 10 సంవత్సరాల్లో ఓసీ జనాభా మాత్రమే పెరిగిందంట రేవంత్ రెడ్డి గారి రిపోర్ట్ ప్రకారం. అంటే జనాభా తగ్గించి చూపిస్తే మాకేం వస్తుంది అని కూడా ఆయన క్వశ్చన్ చేశారు. రైట్, పటేల్ గారు మళ్ళీ మాట్లాడతాను మీతో, మిగతా గెస్ట్ కూడా ఒక్క నిమిషం. రియాజ్ గారికి ఒక క్వశ్చన్ ఉంది. మనం ఫుట్బాల్ ఆడుతూ ఉన్నప్పుడు ఎంపైర్కు సంబంధించిన విధానాల మీద ప్లేయర్లు మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. గమ్మత్ ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా ఈ గణాంకాల్లో కానీ ఈ సర్వేలో కానీ భాగస్వామ్యాలు కాదు. మేము చాలా క్లియర్గా పేరుతో సహా ప్రకటించారు. కేసీఆర్ గారు లేరు, కేటీఆర్ గారు సార్ మీరు ఆగండి, సార్ మీరు ఆగండి. అదే హరీష్ రావు గారు లేరు. వాళ్ళు ప్లేయర్లే కాదు, వాళ్ళు ఫుట్బాల్ గురించి మాట్లాడుతున్నారు. నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు పటేల్ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో, గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, మనకి తెలంగాణ 29వ రాష్ట్రానికి ఏర్పడిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ తెలంగాణ పేరు మీద మనం తీసుకున్నాం కదా, ఆ వెబ్సైట్లో వివరాలు ఎందుకు పెట్టలేదు ఒకసారి పటేల్ గారు చెప్తే నేను వింటాను. రైట్, ఓకే, దానికి చాలా క్లియర్ చెప్తాను. పటేల్ గారు చెప్తే నేను వింటాను. మళ్ళీ టైం ఇస్తాను మీకు. రైట్, సీతారాం నాయక్ గారితో మాట్లాడదాం. సీతారాం నాయక్ గారు, మీరు కొంచెం ఫోన్ని ఇటువైపు టర్న్ చేయరా? ఫ్రేమ్ ఇంకా కరెక్టే ఉందమ్మా? లేదండి, సైడ్కి ఏంది, కొంచెం దాన్ని ఇలా టిల్ట్ చేయండి. ఇప్పుడు ఎస్, పర్ఫెక్ట్, చెప్పండి. సో ఈరోజు చాలా చరిత్రలో నిలిచిపోయేటువంటి రోజు. బీసీలకు మేము ఏదైతే హామీలు ఇచ్చామో, దేనికైతే కట్టుబడి ఉన్నామో దాన్ని మేము అమల్లోకి తీసుకొస్తున్నటువంటి దిశగా అడుగులు పడినటువంటి రోజు అని చెప్తూ ఉన్నారు. ఇది దేశమంతా కూడా ఇటువైపు తెలంగాణ వైపు చూస్తోంది, తెలంగాణని ఆదర్శంగా తీసుకుంటుంది. ఇకపై మోడీ పైన ఒత్తిడి పెరుగుతుంది. ఈ విషయంలో దేశం మొత్తం కూడా కులగణన చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్తున్నారు. నిజంగా ఆ పరిస్థితి ఉందంటారా? కులగణన చేసి లెక్కలు కరెక్ట్ తెలిసి ఎవరికి అనుమానం లేకుండా చేస్తే అందరు సంతోషిస్తారు. కానీ ఇప్పుడు అట్లా లేదు కదా. గతంలో జరిగినటువంటి దానికి ఇప్పటికి బీసీ వాళ్ళు ఎంత సంఖ్య తగ్గింది, ఎట్లా తగ్గింది, మాకేమో పిల్లలు పుట్టారా, ఇది అదనేది ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి వాదన. అయితే దానికి నేను అనేది ఏంటంటే, అట్లా అన్ని తగ్గించిండ్రు పెంచిరని అనలేను. ఇప్పుడు మొన్న కులగణన జరిగింది. ఏ వెబ్సైట్లో నేను పోయి నా ఇల్లు చూసుకోవాలి, నా నంబర్ ఏంటిది, నేను ఎక్కడ చూసుకోవాలి, మా ఇంట్లో ఉన్న నలుగురు మేము దాంట్లో నమోదైనమా కాదా, ఎట్లా కన్ఫామ్ చేసుకోవాలో మరి ప్రభుత్వం చెప్పాలి. అది ప్రభుత్వం బాధ్యత. అలా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు చాలా మాట్లాడారు ఎస్సీల విషయంలో. ఇక అది చర్చ ఇక్కడ ఎస్సీలది వాళ్ళ ఏబిసిడీల విషయం కాదు, ఇది కేవలం కులగణన కనుకనే చెప్తున్నా. ఇప్పుడు మా ఇంటికి రాలేదు అనేది
చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడ చూసుకోవాలి? ఏ వెబ్సైట్లో పోయి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి? అది ఒక్కటి వారు క్లారిటీ ఇస్తే చాలు. అయితే ఇది ఏమన్నా దొంగ లెక్కలు కాదు, ఇదేమో చట్టబద్ధత చేస్తున్నాం, నువ్వు న్యాయపరంగా చేస్తున్నప్పుడు ఏ ఏ దేంట్లో పోయి నేను కన్ఫర్మ్ చేసుకోవాలి ఇది కరెక్టే అని? ఎందుకు నాకు ఆ రైట్ లేదా? ప్రభుత్వంగా మీకేమో రైట్ ఉన్నది, ఎక్కువను తక్కువను ఎక్కువ చేసి చూపెట్టిరని మీ ముందే అంటున్నారు కదా. మీ పార్టీ సపోర్ట్ తీసుకొని గెలిచినటువంటి ఎమ్మెల్సీ అంటున్నాడు కదా. ఎమ్మెల్సీ ఎందుకు సాక్ష్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఎస్సీల జనాభా ఎట్లా తగ్గింది, బీసీల జనాభా ఎట్లా తగ్గింది, ఎందుకు తగ్గింది అది చెప్పగలగాలి కదా. అది చెప్పగలిగి ఇగో మేము నీతిగా చేస్తున్నామంటే రేపు బీజేపీ పార్టీ రేపు మోడీ మీద ఒత్తిడి పెరుగుతుందా, ఎవరి మీద ఒత్తిడి పెరుగుతుందా అనేది అది తర్వాత అంశం. కానీ ముందు నీ నిజాయితీతో నువ్వు నిలబెట్టుకోవాలి కదా. ఎట్లా చూడాలి దానికి సమాధానం ఎవరైనా చెప్పాలి కదా. ఇలా వాళ్ళు అరే మా మీద అన్యాయంగా మీరు రాజకీయంగా బురద జల్లుతున్నారు, ఆ పార్టీ బీజేపీ లేదా బీఆర్ఎస్ అట్లా కాదయా మాది ఇక్కడ పెట్టినాం ఇది కరెక్ట్ అనే దానికి ఏంది చట్టబద్ధత అయిందో అని అడుగుతున్నా మేడం నేను. అది ఏమైనా మీకు ఐడియా ఉన్నా చెప్పండి, లేదా కాంగ్రెస్ పార్టీకి ఉన్నా చెప్పాలి. నేను మా ינటికి ఎవరు రాలేదంటున్నా. చాలా మంది అదే కదా, నేను ఒక్కనే కాదు. జరిగినటువంటి సర్వేలో చాలా మంది ఇంటికి రాలేదని నాకు తెలిసి నా ఇంటికి ఎవరు రాలే, నన్ను అడగనట్టు కూడా నాకు డౌటే. ఏమన్నా మా పిల్లల్ని అడిగినా తెలుసుకున్నారో తెలియదు, కానీ మా ఇంటికి కూడా నాకు తెలియలేదు. నేను రైట్, అది ఎలా తెలుసుకోవాలో రియాజ్ గారు చెప్తారు. బట్ సీతారాం నాయక్ గారు, ఇప్పుడు బీసీలకు సంబంధించి ఒక కాస్ట్ వైజ్ గా సర్వే చేయడంకి బీజేపీ దేశవ్యాప్తంగా ముందుకు వస్తుందంటారా? చేస్తారు మేడం, ఏం చేయలేదని. ఇప్పుడేమో ఈ ఏబిసిడీలు కాంగ్రెస్ పార్టీ చేస్తేనే అయిందా? కాదమ్మా, ఇప్పుడు ఏబిసిడీలు కాంగ్రెస్ పార్టీ చేస్తే అయిందా? మీరా కుమారి గారు ఉన్నప్పుడు చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి దళితుల ఉన్నటువంటి సమస్య మాకు అన్యాయం జరుగుతుందని కొట్లాడుతూ ఉన్నారు. దాన్ని అప్పుడు మీరా కుమారి గారు ఉన్నప్పుడు ఏబిసిడి లైన్ అయ్యి మళ్ళీ దాన్ని బీజేపీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని క్యాబినెట్లో పెట్టి ఇటువంటి సమస్యలు రావద్దని దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టు ఆమోదించి ఇవాళ చెప్పండి. సీతారాం గారు వారి పట్ల గౌరవం ఉంది, వారు మా గురువు. క్వశ్చన్ అడుగుతారు కదా. ఒక్కటే సార్, నిజంగా బీజేపీ పార్టీకి ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే మీరు కూడా సరే ఈ జనాభాకు సంబంధించిన లెక్కల్లో అక్కడిక్కడ కొంత మాకు ఇన్ఫర్మేషన్ సరిగా రాలేదు, మా దగ్గరికి ఏం రావట్లేదు అని చెప్తున్నారు. మిమ్మల్ని సూటిగా ప్రశ్న అడుగుతున్నది అంటే 2025లో బీజేపీ జనాభా లెక్కలకు పోతున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించింది, దాన్ని లీడ్ చేస్తున్నది బీజేపీ పార్టీ. రేపు 2025 జనాభా లెక్కల్లో క్యాస్ట్ కాలంని సోషల్ స్టేటస్ని మీరు బేసికల్గా జనాభా లెక్కల్లో కాలంగా పెట్టే చిత్తశుద్ధి మీకుందా అని ప్రశ్న అడిగితే మీ పార్టీ నాయకత్వం అమిత్ షా గారు చాలా క్లియర్ చెప్పారు, యూఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్ అని. అసలు మీరు కులానికి సభ కాలం జనాభా లెక్కల్లో పెట్టని మీరు ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ అద్భుతంగా సరే కొన్ని టెక్నికల్గా ఈ లోపాలను సరి చేసుకునే ప్రయత్నం చేస్తామని పున్నం ప్రభాకర్ గారు పదే చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారు చెప్పారు. జనాభా లెక్కల్లో కనీసం కాలం పెట్టలేని మీరు జనాభా లెక్కల్లో, అది చాలా అథెంటిసిటీ, మీరు ఈరోజు కులగణన గురించి తెలంగాణ గవర్నమెంట్ విమర్శించడం అనేది నాకు చాలా ఆశాస్పదంగా ఆశ్చర్యంగా కనబడుతుంది. నిజంగా మా కులగణనలో లోపాలు ఉంటే సీతారాం గారు మీరు వెంటనే సెన్సర్ చేయబోతున్నారు, పెట్టండి, వాళ్ళ ఉండే లోపాలు చెప్పండి, సిద్ధంగా ఎట్లా కాదు కదా. మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు చేసింది ఏమో కొస వెళ్తుంది, ఇదేమో చట్టబద్ధత అవుతుంది. కాలం లేదు సార్, మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, సెన్సెస్ కు సంబంధించిన లెక్కలు తీయండి, అందులో కులగణన చూపెట్టండి, నాకు సెన్సర్ సంబంధించిన చూపెట్టండి. పేరు పెట్టండి, మీరు ఇట్లా అన్నిటికీ అడ్డం రాకండి. కులం పేరు పెట్టందే ఇలా ఎస్సీ వర్గీకరణ జరిగిందా? అది ఒక కులం కాదా? ఎస్టీ ఒక కులం కాదా? అర్థం కావట్లేదు సార్. మేడం నేను ఏమంటున్నానంటే మీరు ఏమన్నారు? సెంట్రల్ గవర్నమెంట్ సెన్సెస్ లో సెన్సెస్ చేయాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ జరగాలి. సీతారాం గారు రియాజ్ గారు సీతారాం నాయక్ గారు ఒక్క నిమిషం నేను ఒకటే అడుగుతున్నాను మిమ్మల్ని, మీరు కేంద్రం చేయాల్సిన జనాభా లెక్కల్లో కులానికి సంబంధించి కాలం పెడుతున్నారు లేదో చెప్పండి సార్. అంతే. ఇప్పుడు మీరు కాలం పెట్టి ఏం చేసింది సార్? తగ్గించారు, మీ రాజకీయం కొరకు తగ్గించారు అనేది గగ్గోలు చేస్తున్నారు. మీ పార్టీ సిద్ధంగా లేరు. మీ చిత్తశుద్ధి ఏందో అర్థమైంది సీతారాం గారు, మీ చిత్తశుద్ధి ఏందో ప్రజలకు అర్థమవుతుందండి. మీ చిత్తశుద్ధి ఏందో అర్థమవుతుంది, మీ కులాన్ని గణించేందుకు సిద్ధంగా లేరు. రైట్ అండి, రైట్. ఓకే సీతారాం నాయక్ గారు ఒక్క నిమిషం, మళ్ళీ టైం ఇస్తాను.
ఎస్ చిరంజీవి గారితో మాట్లాడదాం. చిరంజీవి గారు, మీరు కొన్ని ఏళ్లుగా బీసీల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతూ ఉన్నారు. అయితే 1931 నుంచి బీసీల సమాచారం ఎక్కడా లేదు. అయితే 2011 జనాభా లెక్కల తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కులగణన ప్రకారమే, కులగణన తర్వాతనే బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది, అంటే దాదాపుగా బీసీలు ఎంతమంది ఉన్నారు అనేది మనకి తెలియడానికి 76 ఏళ్ళు పట్టింది. అంటే ఇప్పుడు బీసీలకు పదవులు రావడానికి ఇంకా ఎన్నేళ్ళు పడుతుంది అనుకోవాలి? మేడం ఎస్, ఇప్పుడు 76 సంవత్సరాలు ఎవరు మీరు చిరంజీవులు గారు మాట్లాడతారు. సీతారాం నాయక్ నేను కూడా ఒక పార్టిసిపెంట్ ఉన్నానండి. మేము లేక మర్చిపోతాం మేము. ఎస్ ప్లీజ్ చిరంజీవులు గారు. నమస్కారం, అందరికీ ఎందుకంటే నమస్కారం. పెద్దవాళ్ళు అన్ని మీరే చెప్పాలనే మేడం. అట్లానేం లేదు, అందరం పెద్దవాళ్ళమే. ఇక్కడ ఏం లేదు, నేను ఒకటే ఇక్కడ మీ అందరి ఆర్గ్యుమెంట్ విన్న తర్వాత నాకు చెప్పాలనిపించింది ఏంటంటే, ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేయలేదు ఈ దేశంలో. బీసీలు అనే వాళ్ళు అందరికీ బీసీలను ఓటర్లుగా చూసిండ్రు, వీళ్ళని ఒక సవతి తల్లి ప్రేమ చూపించిండ్రు తప్ప బీసీలకు ఏ పార్టీ న్యాయం చేయలేదు. ఇక్కడ ముగ్గురు పార్టీలు మాట్లాడింది, నేను చెప్తాను. మొట్టమొదటి మీరు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. కులగణన అనేది 1931 వరకు, 1881 నుంచి మనకు బ్రిటిష్ గవర్నమెంట్ చేసింది. మన నైజాం స్టేట్ లో కూడా నిజాం గారు చేసినారు. కానీ 1931 తర్వాత 1941లో రెండో వరల్డ్ వార్ ఉండి చేయలేదు. 1951లో కులగణన చేయాలని చెప్పేసి ఫైల్ నెహ్రూ గారి దగ్గరికి వెళ్తే నెహ్రూ గారు ఏం చేసినారు, లేదు నేను చెయ్యను, ఎస్సీ ఎస్టీలకు ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, నేను చేస్తాను, బీసీలకు చేయను అని చెప్పి అసలు వదిలేశాడు. ఆ తర్వాత ఈ కులగణన అంశం మర్చిపోయింది. 2010లో పార్లమెంట్ లో బీజేపీ వాళ్ళు కులగణన జరపాలి 2011 సెన్సస్లు అని చెప్పి క్వశ్చన్ రేజ్ చేశారు. రేజ్ చేసిన తర్వాత పార్లమెంట్ లో యునానిమస్ తీర్మానం జరిగింది. సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరప్ప మొయిలి, అప్పటి సోషల్ జస్టిస్ మినిస్టర్, మేము చేస్తామని ప్రకటించిండు. నెక్స్ట్ డే చిదంబరం లేలే మేము 2011 సెన్సస్ లో కులగణన చేయము, జనగణనలో కులగణన చేయము, మేము సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అని సెపరేట్ చేస్తామని చెప్పి సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసి ఆ లెక్కలు బయటపెట్టలేదు కాంగ్రెస్ వాళ్ళు. ఆ తర్వాత బీజేపీ వాళ్ళు 2018లో ఆగస్టు 31 రోజు రాజ్నాథ్ సింగ్ గారు లోక్సభలో అప్పటి హోమ్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎస్ మేము 2021లో కులగణన చేస్తామని. 2010లో వాళ్ళు తీర్మానంలో భాగస్వాములు, 2018లో వాళ్ళు ఆగస్ట్ 31 రోజు స్టేట్మెంట్ ఇస్తాడు. 2021లో వీళ్ళు ఏం చేస్తున్నారు, మహారాష్ట్ర గవర్నమెంట్ వాళ్ళు, మాకు లోకల్ బాడీ ఎలక్షన్స్ అవసరం ఉంది, మీరు సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ చేసిండ్రు, ఆ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడిగితే ఇవ్వకపోతే వాళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ సుప్రీంకోర్టు పిటిషన్లో బీజేపీ గవర్నమెంట్ ఏం ఫైల్ చేశారు, మేము కులగణన చేయము, ఈ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ అన్ని తప్పులు తడకలతో ఉంది, మాది పనికిరాదు. అంతకుముందే సెన్సస్ కమిషనర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, 98% అది కరెక్ట్ ఉంది, 2% తప్పు ఉంది, దాన్ని రెక్టిఫై చేసుకొని వాడచ్చు అంటే స్టేట్మెంట్ ఇస్తారు. సో కులగణన చేయమని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేస్తారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు ఏమో 1951 నుంచి వాళ్ళు చేయలే, ఆ తర్వాత 2011లో చేస్తామని చెప్పి చేయలే, ఆ సోషో ఎకానమిక్ క్యాస్ట్ సెన్సస్ కూడా బయట పెట్టలే. ఇక బీఆర్ఎస్కి వచ్చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు 2014లో సమగ్ర కుటుంబ సర్వే చేసిండ్రు. మరి ఆ రిపోర్ట్ ఎందుకు కేబినెట్ ముందు పెట్టి తీర్మానం చేసుకొని పబ్లిక్ డొమైన్ లో పెట్టలే, ఓన్లీ ఎంసీఆర్ హెచ్ఆర్డీలో పెట్టిండ్రు. ఎందుకంటే అది మేము ఇంత గొప్ప పని చేసినామని చెప్పుకోవడానికి ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఉంది, అదే ఇవాళ బేస్ అయ్యి ఇవాళ మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ కూడా బీసీల మీద ప్రేమ లేదు, బీసీల విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఒకటి. ఇక రెండవది వచ్చేస్తే ఇప్పుడు చేసినటువంటి దాన్ని పార్టీ దీనివల్ల ఏం జరిగిందంటే బీసీల ఆత్మగౌరవం దెబ్బతింది. 51% ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి మీరు ఇప్పుడు 46% అంటున్నారు. 21,52,000 తగ్గించిండు. పాత దాంట్లో 2014 సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 21,52,000 తగ్గింది. అంటే ఈ 13 ఇప్పుడు 2014 నుంచి ఇప్పటి వరకు సుమారు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 సంవత్సరాల్లో జనాభా కనీసం 40 లక్షలు పెరిగి ఉంటుంది. అంటే ఇంకో 20 లక్షల అందులో సగం బీసీలు ఉంటారు. అంటే 21,52,000 అది వేలు, ఇప్పుడు పెరిగిన 21 లక్ష కూడా తగ్గించి 43 లక్షలు తగ్గిపోయింది. వీళ్ళకి ఈ లెక్కలనే కనీసం ప్రెస్ కు రిలీజ్ చేసే ముందుకు నన్ను వెరిఫై చేసుకోరా అండి. ఇవాళ పోనీ ఇవన్నీ 2014 తప్పు, ఇప్పుడు ఎంత అనుకుందాం. మీకు ఒకటి 2011 సెన్సస్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర జనాభా ఎంత 3.5 కోట్లు. సంవత్సరం తర్వాత 2014లో మనం సర్వే చేస్తే 3,66,00,000, అంటే సుమారు 15 లక్షలు పెరిగింది. అంటే జనాభా సంవత్సరానికి 4 లక్షల చొప్పున పెరిగింది.
మరి ఆ లెక్కేసుకున్న 2011 కలిపినట్టయితే సుమారు ఇప్పుడు 2011 నుంచి 2025 అంటే 14 సంవత్సరానికి 4 లక్షలైనా 56 లక్షలు కలుస్తుంది. అంటే 4,06,00,000 ఎద్ది జనాభా. మీరు ఇచ్చిన జనాభా ఎంత? 3,54,00,000, 3% తగ్గిందన్నారు. దానికి ఒక 10 లక్షలు కలిపితే 3,64,00,000. కనీసం మీది కూడా వెరిఫై చేసుకోరా? మీ ఆఫీసర్స్ మరి ఏం పని చేస్తున్నారు ఇవన్నీ కూడా వెరిఫై చేసుకోరా? ఇక జనాలకు ఏది చెప్పినా చెల్లిపోతుంది. అసలు వీళ్ళు ఏమి అడగరు అనుకుంటున్నారా ఏంటి? మా అర్థం కాదు మీ సమస్య. మీరు సెన్సస్ 2011 అయితే నమ్ముతారు కదా, పోనీ 2014 పక్కన పడేది. Yes. మరి అది ఎందుకు వెరిఫై చేసుకోలేము? కనీసం అట్లనే చెప్పాలి. 3% కాదు 15% జరగలేదు కాబట్టి మేము ఇది తప్పు వచ్చిందని అది కూడా చెప్పారు. మేము 97% చేసినాం, 96.9. ఇవి చూసుకోకుండా మీరు మాట్లాడితే ఎట్లా అండి? ఇక బీసీ సంఘ బీసీలు ఊరికి ఏం చేసినా సరిపోతుంది అనుకుంటే ఎట్లా? ఒకటి. ఇకపోతే మీరు 42% రిజర్వేషన్ గురించి అది ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు ఎందుకు మేనిఫెస్టోలో పెట్టినారు 42% అని? తెలియదా మీకు? సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి దాంట్లో. 2010లో కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు తెలియదా? వికాసరావు మహారాష్ట్ర కేసు తెలియదా? కేవలం బీసీలను ఓట్ బ్యాంక్ గా వాడుకోవాలి. ఇక మేము బీఆర్ఎస్ గురించి చెప్తాం. బీఆర్ఎస్ లో మాకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కార్పొరేషన్ 2017లో పెట్టిండ్రు. దానికి 3,850 కోట్ల బడ్జెట్ ఇచ్చింది 7 ఏళ్లలో. ఖర్చు పెట్టింది 19 కోట్లు. ఇదే కదా మీరు బీసీల మీద ప్రేమ చూపించింది అన్ని పార్టీలు. వాళ్ళ దేశంలో బీసీల గత ఏమి పట్టిందండి? ఇవాళ దేశంలో మీకు ఉదాహరణ, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. కేంద్ర ప్రభుత్వం కూడా 2014 నుంచి 24 వరకు బీసీల స్టడీస్ మీద అంటే స్కాలర్షిప్స్ కానీ ట్యూషన్ ఫీ మార్పు మీద ఖర్చు పెట్టింది 15,000 కోట్లు. కానీ రుణమాఫీ చేసిండు. రుణమాఫీ 2014 నుంచి 24 వరకు 16.5 లక్షల కోట్లు చేసిండు. 14.5 లక్షల కోట్లు చేసినట్టు 2023లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి ప్రకటించాడు. అందులో ఒక అతిపేద నిరుపేద ఉన్నాడు, రిలయన్స్ సంబంధించినటువంటి అనిల్ అంబానీ. ఆయనకి ఎంత ఇచ్చినారు? ఆయన 48,000 కోట్ల రుణం తీసుకుంటే 450 కోట్లు కట్టించుకొని మిగతాదంతా రుణమాఫీ చేసి 47,500 కోట్లు ఒక పెద్ద మనిషికి ఇస్తారు. 15,000 కోట్లు 80 కోట్ల జనాభా ఉన్న బీసీలు ఈ దేశంలో వాళ్ళకేమో ఒక 15,000 కోట్లు మీకు ఇవ్వడానికి మనసు ఒప్పదు. ఈ సంవత్సరం 2,000 కోట్ల బడ్జెట్ పెడతారు. మరి బీసీలు ఇంకా అధ్వానంగా పరిస్థితికి పోకుంటే ఎట్లా పోతారండి? సో ఇది నాయకులు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తమ పార్టీ సిద్ధాంతమే కరెక్ట్ గా అనుకుంటే కాదు. ఇవాళ ఒక 20-30 ఏళ్ల కిందట బీసీలు కొంత నిజంగానే కూడా బ్యాక్వర్డ్ ఉండొచ్చు, వాళ్ళు ప్రశ్నించకపోవచ్చు. చిరంజీవి గారు, ఇలాంటి తీర్మానాలన్నీ కేవలం అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఏదో మమ అనిపించడమేనా, లేదంటే నిజంగా అమల్లో కూడా ఇవి సాధ్యం అవుతాయంటారు? ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను మేడం రోజా గారు, ఇప్పుడు తమిళనాడులో మీకు చెప్తాను ఎట్లా కమిట్మెంట్ ఉంటుంది అనేది. తమిళనాడులో బీసీ గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ కమిట్మెంట్ ఉంది. వాడు ఈడబ్ల్యూఎస్ అసలు మేము ఇంప్లిమెంట్ చేయమని చెప్పి వదిలేసింది. వాళ్ళు సుప్రీం కోర్టులో కూడా అఫిడవిటేషన్లు మేము చేయమన్నారు. బీసీలకు 50% రిజర్వేషన్ తమిళనాడులో ఉంది. ఎట్లా వచ్చింది తమిళనాడులో బీసీల? ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని? బికాస్ తమిళనాడులో ఇందిరా సహాని కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ మండల్ కేసులో 50% సీలింగ్ దాటద్దంటే ఇమీడియట్ గా అప్పుడు జయలలిత బ్రాహ్మణ అయినా అక్కడ బీసీ వాదం ఎక్కువ ఉంది కాబట్టి ఆమె ఢిల్లీకి పరిగెత్తి ఢిల్లీలో ఇక్కడ చట్టాన్ని ఒకటి చేసుకుని తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసి స్పెషల్ యాక్ట్ చేసి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో అక్కడ ఉన్నటువంటి అప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహరావును ఒప్పించుకొని కేబినెట్ ఒప్పించి లోక్సభ 9th షెడ్యూల్ లో పెట్టినట్టున్నారు కదా. అదే దాన్ని తీసి 9th షెడ్యూల్ పెట్టిన ఆర్టికల్ 32B కింద సో పెట్టి 9th షెడ్యూల్ పెట్టి వాళ్ళు రక్షించుకున్నారు. మరి మీకు నిజంగా ఇక్కడ బీసీలకు 42% మీకు ఇవ్వాలనుకుంటే మీరు కేంద్ర ప్రభుత్వం ఒప్పించి 9th షెడ్యూల్ లో పెట్టించండి. ఇవాళ దేశంలో ప్రతి రాష్ట్రానికి కూడా కుల సర్వే చేసే హక్కు ఉంది. అది బీహార్ గవర్నమెంట్ చేస్తే కోర్టు హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టు దాన్ని తిరిగి ఒప్పుకున్నది. ఎందుకంటే ఆర్టికల్ 342(3) కింద ప్రతి స్టేట్ తన ఓన్ స్టేట్ లిస్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ కులగణన మనం స్టేట్ లిస్ట్ స్టేట్ సబ్జెక్ట్ అది. సో మీరు ఇప్పుడు చేయండి, చేసి మీరు వట్టి తీర్మానం లాభం లేదు. మీరు చట్టం చేయండి, చట్టం చేసి చట్టం ఇక్కడ ఆమోదం చేసుకుని ఈ చట్టాన్ని కేంద్రానికి పంపించి కేంద్రంలో మీరు కేంద్రాన్ని ఒప్పించి ఇవ్వండి. ఏమొచ్చింది పంచాయతీ ఎన్నికలు ఒక 1 month 2 months లేట్ అయితే మీకు అంత నిజంగా ప్రేమ ఉంటే బీసీల మీద March 15th రోజు మీరు జీవో ఇచ్చిండ్రు కులగణన చేస్తాం 150 కోట్లని. February 16th రోజు మీరు తీర్మానం చేసిండ్రు. మరి October 10th దాకా ఏం చేసిండ్రు? ఒక్క నిమిషం ఓటర్ లిస్ట్ లో బీసీలను గుర్తించి పంచాయతీ ఎన్నికలు చేద్దామని చేశారు. చేస్తే మేము అప్పుడు ఈ బీసీ సంఘాలు నేను ఇప్పుడు ఒక మీటింగ్ పెట్టి అందరికి జరుగుతున్నటువంటి అన్యాయం ఎక్స్ప్లెయిన్ చేస్తే బీసీ సంఘాలని రోడ్డు మీద పడితే అప్పుడు October 10th ఇచ్చారు. అంతవరకు దీన్ని పట్టించుకోలే. ఏంది ఓటర్ లిస్టుల మీద చేద్దామని. మీకు అసలు
పార్టీకి రాష్ట్రంలో ఉన్న పార్టీకి బీసీల కులగణన చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. కేవలం రాహుల్ గాంధీ ఒక్కరికి మాత్రమే ఉంది. రైట్ ఐ రియల్లీ అప్రిషియేట్ రాహుల్ గాంధీ. ఆయన మొదటి నుంచి కూడా బీసీలు కులగణన జరగాలి, జాతి గణన జరగాలి, సీలింగ్ 50% క్యాప్ తీసేయాలి, ఎవరి జనాభా ఎంతో రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పిన వ్యక్తి రాజీవ్ గాంధీ. కానీ ఆయన మాటలు ఇక్కడ ఆచరణలోకి రాలేదు. ఓకే రైట్ అండి. దాన్ని పటేల్ గారు ఎత్తేయకూడదమా? ఏ పంచాయతీ ఎన్నికలు జరపడమా? పటేల్ గారు కూడా అదే మా బాధ ఇక్కడ. అందరికీ ఒకటేసారి ఫైనల్ గా సమాప్తి చేద్దరు కానీ రైట్ పటేల్ గారు. ఈరోజు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తున్నది 42% ఇస్తామని, కానీ వాళ్ళు ఇచ్చినటువంటి జియో నంబర్ 47 ఇచ్చిన ఫస్ట్ స్టేట్ బీసీ కమిషన్ కి రెఫరెన్స్ ఇచ్చిండ్రు. ఆ రెఫరెన్స్ లో కూడా ఈ జడ్జిమెంట్లు కోట్ చేస్తూ కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా వికాస్ కిషన్ రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, ఈ రెండు జడ్జిమెంట్ లో క్లియర్ గా 50% రిజర్వేషన్ అగ్రిగేట్ గా ఎస్సీ ఎస్టీ బీసీ కలిసి 50% దాటొద్దని స్పష్టంగా జడ్జిమెంట్ లో ఉంది. ఆ జడ్జిమెంట్ ని రెఫర్ చేస్తూ వీళ్ళు జియో నంబర్ 47 ఇచ్చిండ్రు. అదే విధంగా జియో నంబర్ 49 ఇప్పుడు డెడికేటెడ్ కమిషన్ వేసిర్రో దాంట్లో కూడా స్పష్టంగా జడ్జిమెంట్లను కోట్ చేస్తూ ప్రజల చెవులో పూలు పెట్టే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసి మళ్ళీ ఏం చేసింది, ఈ రోజు లెక్కలు తీసినామని చెప్పింది. ప్రజలందరూ బీసీ సంఘాలందరూ కూడా ఆతృతంగా ఎదురు చూసిరు. వీళ్ళు మన సంఖ్య కరెక్ట్ గా వస్తుంది, 50% పైబడి వస్తుంది అని చూసిరు. Fine. కానీ గతంలో ఉన్నటువంటి 51% తీసి 46% చేసిరు. బీసీ సంఘాలంతా తీవ్ర ఆవేదనలో ఈ రోజు మొత్తం కూడా మనోవేదన గురైనటువంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నది. ఈ రోజు వీళ్ళు ఏం చేసిర్రు, అసెంబ్లీలో స్పెషల్ సెషన్ పెట్టిర్రు. ఎందుకు పెట్టిర్రు, ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి. రేవంత్ రెడ్డి గారు ఏదో గొప్పగా చేసినా అని చెప్పుకోనికి అలా చేసిందల్లా బీసీలకు మైనస్. ఈ రోజు బీసీలకు నష్టం చేకూరింది ఈ సర్వే. అట్లాంటి సర్వేని ఈ రోజు అందులో అసెంబ్లీలో పాస్ పెట్టి అది ఒక బిల్ రూపంలో తీసుకురాలేడు. ఈ రోజు ఆయన లెక్కల ప్రకారం కన్నా 56% ఉంది కదా బీసీ మైనార్టీ, హిందూ ముస్లిం బీసీలు కావచ్చు 56%. ఆ 56% కన్నా ఒక యాక్ట్ తీసుకొని వచ్చి ఒక బిల్లు పెట్టి దాన్ని చట్టం చేసి కేంద్రంతో ఫైట్ చేస్తారు. అది చేయకుండా ఈ రోజు అదే విధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఓకే పటేల్ గారు సీతారాం నాయక్ గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఏం స్టేట్మెంట్ ఉందంటే యా సీతారాం నాయక్ గారు ఇప్పుడు పటేల్ గారు మాట్లాడారు. టైం లేదు పటేల్ గారు మీకు పటేల్ గారు మన సీతారాం నాయక్ గారు పటేల్ గారు ఒకరొకరే మాట్లాడతారు. దాంట్లో వచ్చేది ఏముంది, మనం కూడా ఏం చేసినాం కదా, మనం కూడా మనసు చేసుకోవాలి కదా. మనం అందరం ఉంటే ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు మాట్లాడారు. బీసీలకు పటేల్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి దయచేసి, మనకి టైం అయిపోతుంది ఇంకా. యా సీతారాం నాయక్ గారు నన్ను సీతారాం నాయక్ గారు ఏం చేసినాం 10 ఏళ్ళ మనం ఏం చేసినాం అనేది కూడా మనం ఆత్మవిమర్శన చేసుకోవాలి కదా. మనం కూడా ఏం చేయలేదు కదా. పటేల్ గారు ఒక్క నిమిషం ఆగండి మీరు. పటేల్ గారు లేదు, రాష్ట్ర ప్రభుత్వం కేవలం సర్వే మాత్రమే చేస్తది. ఓకే రైట్ పటేల్ గారు మీరు ఒక్క నిమిషం ఆగాలి దయచేసి. సీతారాం నాయక్ గారు మీరు మాట్లాడండి. సీతారాం నాయక్ గారు మాట్లాడండి. మేడం ఏం లేదు, నన్ను రియాజ్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. సార్ రేపు మీరు కులగణన చేస్తున్నారు, మీరు కులానికి సంబంధించినటువంటి ఒక కాలం పెడతారా? 50 సంవత్సరాలు మీరే కదా సార్ ఈ దేశాన్ని పరిపాలించింది, మరి ఇప్పుడు మీకేం చిత్తశుద్ధి ఉంది, మీకేముంది అని అడిగితే ఏం సమాధానం చెప్తారు? మీరు 50 సంవత్సరాలు బీసీలకు మీరేం చేసిరో పెద్దలు చిరంజీవి గారు ఈ తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రావడంలో వారి పాత్ర మీకు నాకు మనం అందరం దీంట్లో పాల్గొన్న వాళ్ళమే. వారే చెప్పారు ఎన్నిసార్లు మీ పార్టీ అడ్డుపడ్డదో. ఇవాళ మీరు ఎక్కడో కాంది ఇంకా మొదలు కాని దాని గురించి చెప్తున్నారు. ఇప్పుడు మీకు తెలుసు కదా ఇదేంటంటే ఆ పార్టీని ఏదో మీరేమి కాటంలో పెడతారు సార్. ఒక్క రాష్ట్రం మొత్తం రాష్ట్రాలు ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారో మూడోసారి ప్రధానమంత్రి కూడా గెలిపించుకున్నారు. రేపు కులగణాలను పెడతారా ఏం చేస్తారా మీరు చూస్తూనే ఉండండి. మీరు చేసింది ఇది తప్పు, దీన్ని సవరించేటువంటి ప్రయత్నం చేయండి. పెద్దలు చిరంజీవి గారు చాలా విలువైన అభిప్రాయాలు చెప్పారు, వాటి మా పార్టీ గౌరవిస్తున్నాయి. చిరంజీవి గారు కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిందంటే 1000 మైళ్ళ ప్రయాణమైన ఒకే అడుగుతో ఆరంభమవుతుంది. మేము అడుగు స్టార్ట్ చేసాం. హిస్టరీలో రాహుల్ గాంధీ గారు చాలా స్వయంగా చెప్పారు, నిరుద్యోగుల విషయంలో కానీ సామాజిక న్యాయ విషయంలో కానీ పాత యూపీఏలో కానీ ఎన్డీఏలో కానీ చేయాల్సిన మార్పు వైపు ప్రయాణం చేయలేకపోయినా చెప్పారు. మేము మార్పును ఆహ్వానిస్తున్నాం, మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నాం. చిరంజీవి లాంటి పెద్దలు చాలా కాలం సుదీర్ఘకాలం వారు మన జీవితం అంతా కూడా గవర్నమెంట్లో సర్వీస్లో ఉన్నారు. వారు మమ్మల్ని దీవించాలి. వారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవాలను వాటి ఇగ్నోర్ చేయట్లేదు. కానీ అదే సందర్భంలో సార్ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మా నిజాయితీని పార్టీ ఫిలాసఫీ ఏదైతే ఉందో సామాజిక న్యాయాన్ని కట్టుబడి ఉన్న రాహుల్ గాంధీ గారి ఫిలాసఫీని మేము తీసుకొని పోతున్నామే. దయచేసి మీకు కూడా తెలుసు, రాహుల్ గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం బీసీలకు సంబంధించిన పెద్ద మనుషుల్ని మేధావులను తీసుకుపోయి మేము వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేశాం. మీరు కన్స్ట్రక్టివ్గా సజెస్ట్ చేయండి సార్.
మీ సజెషన్ మేము పాటిస్తాం. ఎందుకోసం అంటే ఆ ఐడియా కమిట్మెంట్ రియాజ్ గారు, చిరంజీవి గారు కైండ్. 50 సంవత్సరాలు సార్, చేశారు. మీరు సీతారాం గారు సార్, మీ పార్టీకి అర్హత లేదు సార్, మీ పార్టీకి అర్హత లేదు. మీరు ఆగండి, మీరు చిరంజీవి గారితో మాట్లాడుతున్నాం. చిరంజీవి గారికి సంబంధించిన ఏదైతే స్టేట్మెంట్స్ ఉన్నాయో వాడు గౌరవించాల్సిన నైతికత మా మీద ఉందా సార్? వారు ఒక నిజంగా మమ్మల్ని విమర్శించినప్పుడు మేము భరించాల్సి సిద్ధంగా ఉన్నాం. ఎందుకోసం అంటే హిస్టరీలో నేనన్నది కాదు, మా రాహుల్ గాంధీ కారణం. ఇవాళ చిరంజీవి గారు చెప్పిన అనేక అంశాలకి ముఖ్యమంత్రి గారి సమాధానంలో సార్ మీరు ఆగండి. మాట్లాడల్లో సార్. రాహుల్ గాంధీని ఆల్రెడీ సార్ చెప్పండి, మీకు సెల్యూట్ చేస్తున్నాను సార్, మీకు సెల్యూట్ చేస్తున్నాను. నేను రియాజ్ గారు రాహుల్ గాంధీ గారి గురించి నేను ఆల్రెడీ చెప్పిన, ఎస్ ఆయన సోషల్ జస్టిస్ కమిటీ అయి ఉన్నాడు, ఆయన అప్రిషియేట్ చేయాలని చెప్పిన ఒకటి. అది గౌరవిస్తున్నాను సార్, మీ మాటని వెల్కమ్ చేస్తున్నాను. రెండో అంశం ఏంటంటే ఈ సర్వే జరిగే టైంలో కూడా మేము సలహాలు సూచనలు చాలా ఇచ్చినాం, అవి పట్టించుకోలేదు. మేము ఒక సలహా 2 ఉదాహరణలు చెప్తాను మీకు. మేమేం చెప్పినామంటే ఈ సర్వే జరిగే టైంలో నేను మినిస్టర్లను కలిసి క్యాబినెట్ సబ్ కమిటీ వాళ్ళకి కలిసి సార్ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో మైగ్రేషన్ పాపులేషన్ చాలా ఉంది, వేరే రాష్ట్రాలలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు రాలేదు. మీరు ఒక మొబైల్ యాప్ డెవలప్ చేయండి, ఆధార్తో అథెంటికేషన్ చేసి వాళ్ళకి ఎన్రోల్మెంట్ చేయండి అంటే ఆ లెటర్ తీసి ఎక్కడో పడేసింది. ఇవాళ ఎందుకు తగ్గిందండి జనాభా బీసీలది? బికాస్ ఎస్సీలది ఎందుకు తగ్గింది? వీళ్ళు మైగ్రేషన్ ఎక్కున్నారు. రైట్ రెండు కారణాలు. ఒక నిమిషం. సార్, చిరంజీవి సార్, మీకు ఒక విషయాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తాను. మనకి 2011 జనాభా లెక్కలప్పుడు మనకి 7 మండలాలు ఏవైతున్నాయో, భద్రాచలానికి సంబంధించిన 7 మండలాలు ఏవైతున్నాయో అవి తెలంగాణలో అంతర్భాగంగా ఉండేది. తర్వాత ఏదైతే బైఫర్గేషన్ ఆ పాపులేషన్ 2011కు 2025 మధ్య తేడా వచ్చింది ఒకటి. చిరంజీవి గారు స్వయంగా చెప్పారు, వాళ్ళు చాలా కాలం ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, మైగ్రేషన్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. కాబట్టి జనాభా అట్లాగే గ్రోత్ రేట్ కూడా గ్రోత్ రేట్ లో కూడా తేడాలు వచ్చాయి. అయితే నేను ఏమంటున్నాను, డైరెక్ట్ గా సమాధానం నేను ఏమంటున్నానంటే చిరంజీవి గారు సార్ ఇప్పటికి కూడా సార్ చిరంజీవి గారు ఒక్క నిమిషం సార్, నేను చెప్పనీయాలి, మీరు మొత్తం చెప్పనీయండి. నేనేమన్నా మీకు మొబైల్ యాప్ డెవలప్ చేయండి, వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకుంటారు, పాపులేషన్ వస్తుందన్న ప్రభుత్వం పట్టించుకోలేదు. రెండో అంశం కూడా చెప్పినాం, మీరు ఒక సలహా కమిటీ వేయండి, మీరు ఎవరిని మంచి వాళ్ళు అనుకుంటే వాళ్ళనే వేసుకోండి, మీరు ప్రోగ్రెస్ ఎట్లా ఉంటుందో ఏ విధంగా జరుగుతుందో కూడా వాళ్ళు కూడా చూస్తారు. సో సివిల్ సొసైటీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సర్వే క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పినాం. సో ఇవాళ సర్వే క్వాలిటీ ఏమొచ్చిందో మనకు అర్థమైంది కదా. 7 మండలాల జనాభా 2 లక్షలు సార్, మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సార్. సార్ మొట్టమొదటిసారిగా సార్ చిరంజీవి సార్ మిమ్మల్ని నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరే చెప్పారు 1931లో నిజాం జమానాలో మొట్టమొదటిసారిగా బీసీల సమస్య సెన్సెస్ బయటకు వచ్చాయన్నారు. దాదాపుగా 70-80 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక ప్రయత్నం చేశాం. ఎస్ అగ్రి, టెక్నికల్గా కొన్ని లోపాలు ఉంటే భవిష్యత్తులో సరి చేసుకునే ప్రయత్నం మేము చేస్తాం. కానీ మా కమిట్మెంట్ దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిందే మా రిక్వెస్ట్. 80 ఏళ్ళ నుంచి ఏం థ్యాంక్ యూ సో మచ్ రియాజ్ గారు, థ్యాంక్ యూ చిరంజీవులు గారు, సీతారాం నాయక్ గారు, శుభప్రద పటేల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.